ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో శుక్రవారం జరిగిన వైసీపీ టీడీపీ ఘర్షణలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కిషోర్ కుమార్ చెప్పారు. వీడియో సాక్ష్యాలు విచారణలో కీలకంగా మారతాయని కిషోర్ తెలిపారు. నిర్దేశిత స్థలంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సభ జరిపేందుకు సుమోటోగా కేసు నమోదు చేస్తారని కిషోర్ వెల్లడించారు. ఎనర్జీ ఫిర్యాదు కూడా సపోజ్ అతని దగ్గర నుంచి ఏం వస్తుందో అది మేము రిసీవ్ చేసుకొని మేము మా ఇన్వెస్టిగేషన్లో యాడ్ ఆన్ చేస్తాం. అది ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అనగా ఏదైతే మేము పర్మిషన్ ఇవ్వలేదో అక్కడ మీటింగ్ కండక్ట్ చేశారు కాబట్టి అది వైలేట్ చేయడం జరిగింది. దానికి మేము ఒకసారి చూసుకొని ఏది వైలేషన్ అనేది చేస్తాము. వాళ్ళు చెప్పాను కదండి, మేము ఇక్కడ ఇచ్చాం పర్మిషన్, వాతావరణం అనుకూలించిన వాళ్ళు ఎక్కడ చేశారు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి అది ఏంటి అనేది మేము తీసుకొని వస్తాం అనమాట. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఓవరాల్ ఎక్స్ఎం గారి ఈవెంట్లో త్రూఅవుట్ మార్కాపూర్ సబ్ డివిజన్లో నేను ఎక్కడ కూడా రోడ్డు మీద కండక్ట్ చేయడానికి ఎక్కడ కూడా ఇవ్వలేదు పర్మిషన్. వాళ్ళు కూడా మాకు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా మేము పర్టికులర్ ప్లేస్లోనే కండక్ట్ చేస్తామని కూడా వాళ్ళు కూడా అగ్రీ అయ్యి ఇచ్చారు. నేను కూడా దానికి తగ్గట్టుగా కండిషన్స్ పెట్టి ఇవ్వడం జరిగిందండి. వీఆర్ బీయింగ్ ఐడెంటిఫైయింగ్ అనమాట. వాళ్ళు ఎవరైతే పీపుల్ ఉన్నారో విలేజెస్ నుంచి ఆల్రెడీ మా టీమ్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్నాయి. వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి వీళ్ళని ఫిక్సప్ చేస్తాం ఎవరైతే రాళ్ళు వేరే వాళ్ళు. ఎస్, వాళ్ళు మాకు రెండు వైపుల నుంచి కంప్లైంట్